తండ్రి, మీరు మాతో మాట్లాడితే ఎంతో దీవెన. తండ్రి, మీరు మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడు నాయన. నీ వాక్యం బండను పగలగొట్టి సుత్తు వంటిదయ్యా. మీరు మాట్లాడితే మాకు దీవెన ప్రభువా. పరిశుద్ధాత్ముడా, సహాయం చేయమని, మా హృదయాలు మంచి నేలగా ఉండిన ఆ విత్తనాన్ని ఎలాగైతే రిసీవ్ చేసుకుంటారో, నీ వాక్యం అనే విత్తనాన్ని రిసీవ్ చేసుకోవడానికి తగిన నా తండ్రి నేలగా, మంచి నేలగా, అలాగే శుద్ధ హృదయంగా మా హృదయాలు ఆయన మార్చమని, అయ్యా నీ వాక్యం రిసీవ్ చేసుకునే కృప దయచేయమని, ప్రతి విధమైన అంధకార శక్తులు, మనుష్యాత్మ, అలజడి కల్పించే దురాత్మ నజరుని యేసునామములో లయమైపోవును గాక, దూరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము, ఏమున్నా లేకపోయినా డంబం ఎక్కువైపోయింది. వాడికంటే నేను ఎక్కువ అనే దీనత్వమే లేదు ఈ లోకంలో. శరీరాశ, ఏదైనా నాకే కావాలి, నేనే బాగుండాలి, ఇతరులకు దేవుడు ఏమంటున్నారు, నీ కలిగిన దానిలో సహాయం చేయమని అంటే, సహాయం చేద్దాం అనుకుంటే మారు వేషంలో వచ్చి మోసం చేసి కూడా మనల్ని నిజముగా సహాయం చేసే వాళ్ళకి అందకుండా కూడా అది కూడా ఉంది. అందులో కూడా వివేకంగా ఉండాలి. శరీరాశ, నీ అంతా నాకే కావాలనుకోకుండా, నీకు 2 వస్త్రాలు ఉంటే ఇంకొక వస్త్రం ఇతరులకు ఇమ్మని దేవుడు చెప్పారు కదండి. అలా చేస్తున్న మోసకారులు ఎక్కువైపోయారు. అనేక రీతులు మోసం చేస్తున్నారు. నేను మందిరానికి వెళ్ళాను, ఆదివారం కదా. అక్కడ ఒక ఆమె చక్కగా రెడీ అయి ఉంది. నాకు తన బాధలన్నీ చెప్తుంది. నేను ఎవరిని అడగనంటుంది. కానీ తను అంతా బాగుంది. గోల్డ్ పెట్టుకుంది, అన్ని పెట్టుకుంది. కానీ దేవుడు మరి ఏ అవసరంలో ఉందని చెప్పి నేను ఇంకా ఒక ₹100 తీసి ఇచ్చాను. కానీ ఇచ్చిన తర్వాత ఏంటి ఇంత మోసం? ఇది ఇచ్చింది ఏదో అక్కడ ముసలోడు ఉన్నాడు కదా, వాడికి ఇస్తే బాగుండు అన్నంత అనిపించింది నాకు. అంటే మోసం ఎన్నో రీతుల్లా వస్తుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్, ₹100 కంటే పెద్ద మనకేం కాదు కానీ అలాగుంది. తర్వాత నేత్రాశ, అంటే మనకు ఒక ఇల్లు ఉంటే నా పిల్లలు నలుగురు కాబట్టి 4 ఇల్లులు ఉండాలి అంటే ఆశకు అంతం లేదు. అందుకనే సాతాను మనకి నేత్రాశ చూపిస్తూనే ఉంటాడు. ఏదో ఒకటి ఇది అయిపోతే ఇంకో తృప్తి, నరులు ఆత్మ తృప్తి కానేరదన్నట్లుగా మనకు తృప్తి ఉండదు. జీవపుడంబం, ఈ దినాల్లో ఎక్కువ జీవపుడంబం ఉన్నదన్నమాట. నాకేంటి, వీడేంటి అని. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు కులాలందరూ మన కులం అంతా ఏకమైపోతే వేరే వాళ్ళ దగ్గర మనం దండెత్తి జయించేయచ్చు అనేసి ఒక, ఇదివరకైతే ఇలా లేదు అసలు. మతాలు, మన మతం అంతా ఒకటై ఉండాలి, మనం ఒకటి, మన ఈ జెండా పట్టుకుందాం, మనందరం వాళ్ళని జయించేద్దాం, వాళ్ళ బలహీనులు, మనం మన అంగబలము, అర్ధబలము, పవర్ ఉందని చెప్పి అసలు ప్రేమ లేదండి. అసలు ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అయితే ఈ జీవపుడంబం వల్ల ఎన్నో కష్టాలు. రావణ అనే వ్యక్తి అణగారిన వర్గాల గురించి మాట్లాడుతున్నాడనే ప్రశ్న రావణ, అతనే దళితుడు అని ముద్ర వేసి అతనికి నానా హింసలు పెడుతున్నారు. ఎవరైనా దయగల వాళ్ళు బలహీనుల ఎడల మాట్లాడడానికి భయానికులైపోయి, అమ్మో నాకెందుకు అనే దీనిలో ఉండాలని, అతను నిజం చెప్పాలంటే అతను కమ్మ, వాళ్ళ అమ్మా నాన్నలకి పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టక ఆఖరికి అన్ని దేవుళ్ళకి మొక్కుకొని ఏ దేవుడు మేలు చేయట్లేదని ఆఖరికి యేసుప్రభు వారి గురించి యేసుప్రభు వారి చర్చికి వెళ్ళాలని వాళ్ళ పొలంలో ఉన్న మోజెస్ చౌదరి గారు, ఏదో ఇంటి పేరు ఉంటది విజయవాడలో, మోజెస్ చౌదరి గారు, మీరు అందరికీ తెలిసే ఉండొచ్చు. థ్యాంక్ యూ బ్రదర్, రాంబాబు బ్రదర్. ఆయన దగ్గరికి, ఆ చర్చికి వెళ్ళి, వాళ్ళ కులానికి చెందిన వారి దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ బ్రదర్, చూసి ఆ కులానికి చెందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ కులంలోనే అంటరానితనం కూడా చూడండి మరి ఎలా ఉన్నారో, వెళ్ళి అక్కడ నమ్ముకుంటే ఆ అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పేరు దేవుడు ఇచ్చాడని జోసెఫ్ అని పెట్టుకున్నారు. కానీ ఆ అబ్బాయి మాత్రం రావణ్ అని పెట్టుకున్నాడండి. ఏ మతానికి అతను చెందినవాడు కాదు, దేవుడే లేడని. అలాంటి వ్యక్తిని కూడా మనలాంటి వాళ్ళు మాట్లాడడానికి వీలు లేకుండా రకరకాలైన భయంకరమైన
కేసులు మోపేస్తున్న ఈ దినాలలో జీవపు డంబంతో ఏంటి మా ఇష్టం, మాకు అధికారం ఉన్నదనే ఉద్దేశంతో అంతెందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారని చాలా ఏంటి జ్ఞాని ఆయన న్యాయం మాట్లాడతాడు. ఈ మతమే ఆ మతమే ఈ కులం అని ఉండదు. ఆయన కూడా ఒకనొక దినాన ఇలాగ జరిగింది అని చెప్పాడండి చిన్న విషయానికి. అంతే ఆయన ఇంకా రకరకాలుగా భయపెట్టేసి ఆయన మీద కేసులు బనాయిస్తే ఆఖరికి సారీ చెప్పాడు. సారీ చెప్పి తప్పించేసుకున్నాడు. పెద్ద ఆయన కాబట్టి వివేకంగా. రావణ అలా కాదు, నేను ప్రశ్నిస్తాను అని చెప్పి మన తరఫున మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కత్తి మహేష్ కూడా ఉన్నట్టు మాట్లాడితే దళితుడని లారీ గుద్దించి చంపేశారు. మరి అలాగే మన మహానుభావుడు దేవుని యొక్క బిడ్డ సువార్త ఉన్నట్టుగా ప్రకటించే జ్ఞానవంతుడైన ప్రవీణ్ పగడాల గారిని పోగొట్టుకున్నాం. ఇలా ఒక అతను అంటున్నాడు, నీవు కూడా రోడ్ యాక్సిడెంట్ లోనో లారీ గుద్దో నీ పని అయిపోద్దని బహిరంగంగా అతను చెప్తున్నాడండి యూట్యూబ్ లో. అంటే ఇలాంటి జీవపు డంబం కలిగిన సిచ్యువేషన్స్ లో ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంతెందుకండి, యేసు ప్రభు వారిని చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము తీద్దాం. మనం ఎంత అలర్ట్ గా ఉండాలండి, ఆత్మలో మెలకు కలిగి ఎంత ప్రార్థన చేయాలి. మనము ఎంత ప్రార్థన చేయడానికి ప్రయాసపడాలి. ప్రార్థన చేయడానికి మన శరీరం మనకి లోబడదు, మన మనసు లోబడనివ్వదు. ఆ ప్రభు వారిని మనం కోరి ప్రార్థనలో అలాంటి వారి కొరకు మనకి అంగబలము అర్ధబలము లేదు, కానీ దేవాదుడైన మహాశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం భయపడక్కర్లేదు. అలాంటిది యేసు ప్రభు వారిని సాతాను ఏం చేసిందండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-10 చదవండి రాంబాబు బ్రదర్. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కగా చదివారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారికి ఏం చూపించింది, నేత్రాశ. ఆయన ఆకలితో ఉన్నారు, చాలా ఆకలితో ఉన్నారు. ఆయన్నే శోధించి ఈ రాళ్ళన్ని మంచి ఆకలితో ఎప్పుడైతే ఉన్నారో ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా మార్చుకుని తిను అని చెప్పి సలహా ఇస్తుంది. అంటే సాధనకి ఎవరి దగ్గరికన్నా వెళ్ళిపోద్దండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు గాని, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, సేవకులు, బోధకులు, మరి ప్రవక్తలు ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయి ఆయన్నే శోధిస్తుందండి. యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తరువాత ఆయన మీదకి పరిశుద్ధాత్మలు వచ్చారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ దేవాది దేవుని కుమారుని దగ్గరికి వెళ్ళి, ఇదే సమయము, ఈయన ఆకలితో ఉన్నాడు కదా, ఈ రాళ్ళుని రొట్టెలుగా చేసేసుకోమని గుర్తు చేద్దాం. ఆయన అవును కదా,
నేను దేవుడిని కదా, దేవుని కుమారుని కదా, రాళ్ళు రొట్టెలైపో అనగానే అయిపోతాయని ఆయన అనుకుంటాడనుకుని భ్రమపడింది సాతాను. అంటే ఆయన ఏదైనా చేసుకోగా, అవును నేను అంటాను, నేనంటే జరిగిపోద్ది అని భ్రమపరిచేలాగా ఆయన్ని శోధించిందండి. చూడండి, ఏది అవసరమో, మనలో ఏ బలహీనత ఉన్నాదో అదే మన కళ్ళెదుట చూపిస్తుంది. మనకి ఏది లోటో అదే చూపిస్తుంది. చూడు, వాళ్ళకు ఉన్నది నీకు లేదు అని అలా చూపించి, అలాగ విచారంలోకి దించి నిన్ను దేవునిలోంచి నెమ్మదిగా తప్పించేస్తుంది. అంటే ఏంటి? ప్రార్థన లేకుండా ఐక్య విచారాలు. అందుకే నేత్రాశ, శరీరాశ, జీవకుడంబం అనే ఉచ్చుల్లోకి మనకు తెలియకుండానే మనము పడిపోతామండి. కాబట్టి దేవుని చిత్తంలో నడిచే వారికి కూడా శోధనలు వస్తాయి. ఈ వాక్యము ద్వారా మనము దేవుని బిడ్డలకు కూడా, దేవుని ఇంటికే వచ్చింది కాబట్టి దేవునిలో ఉన్న వాళ్ళకి కూడా శోధనలు వస్తాయి. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, నేను భాషలతో ప్రార్థన చేస్తాను, నేను ప్రవచనాలు చెప్తాను, దేవుడు నాకు అన్ని బయలుపరుస్తాడు అన్నా గాని సాతాను వస్తానే ఉంటది. కాబట్టి మనము ఆత్మలో మెళకువ కలిగి గ్రహించాలి. అంతేగాని ఈ శోధనలు వచ్చేయేంటి? నేను పాపినా? శోధనలు నాకెందుకు వచ్చాయి? సాతాను భయంకరంగా కల వచ్చింది, నేను ప్రార్థనలో తప్పిపోయానా, అమ్మో నేను దేవుళ్ళో లేనా అని భయపించడానికి కూడా మరి శోధనలు వస్తాయి. శోధనలు రావడం పాపం కానే కాదు. కానీ వాటికి ఎలాగ స్పందించాలి, వాటిని ఎలాగ తిప్పికొట్టాలి? దేవుడు ఏమన్నారు ఇక్కడ? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ఆ వాక్యం అని గుర్తు చేశారు. మనకైతే ఏం చెప్పాడంటే జీవాహారం నేనే. ఆయనే మనకైతే ఆయనకే ఆహారం అని చెప్పారు ఆయన. అయితే 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత బలహీనమైపోయాడు ఆయన. ఆ బలహీనమైన పరిస్థితుల్లో ఆయన వచ్చిందనమాట సాతాను. అయితే మరి మనకైతే శరీర అవసరాల కంటే కూడా దేవుని చిత్తమే గొప్పదని మనం గ్రహించాలండి. శరీర అవసరాల కంటే కూడా దేవుని చిత్తమే గొప్పది. ఎందుకంటే ఎప్పుడు మనం వెళ్ళిపోతామో, ఆయన ఎప్పుడు మనల్ని పిలుస్తాడో, లేదా ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యమే గొప్పది అని చెప్పి మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు ఎలవ చేస్తారు. ఎలవ చేస్తారంటే మత్తయి సువార్త ఇదిగా అదే, ఇప్పుడు బంగారాన్ని ఎలాగా శుద్ధి చేస్తే అది నిర్మలం అయిపోతది. బంగారాన్ని కాలిస్తే, ఇప్పుడు చెవిదిద్దులు ఉన్నాయి, మట్టి అవన్నీ పెట్టినప్పుడు ఇది కొంచెం మెరుగు పెట్టండి అనగానే కాల్చినప్పుడు ఆ మట్టి అంతా కాలిపోతూ బూడిదైపోతూ ఉంటది. అప్పుడు చక్కగా కొత్త వాటిగా మెరుస్తున్నట్లుగా ఈ శోధనల ద్వారా మనము ఈ పరీక్షల ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తారు, స్థిరపరుస్తారు. కాబట్టి ఈ పరీక్షలకు మనము తొట్టిల్లకూడదని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. ఆకలేయడం నిజమే, చాలా ఆకలితో ఉన్నారు ఆయన, బలహీనంగా ఉన్నారు. కానీ అంతకంటే ముఖ్యంగా విధేయత గొప్పదని మనం వాక్యానికి, ఆ శోధనకి లోబడిపోకుండా వాక్యానికి విధేయత కలిగి ఉండడమే గొప్పదని మనము ఇక్కడ నేర్చుకోవాలండి. మరి సాతాను వాక్యాన్ని తప్పుగా ఉపయోగించాడు. ఈ రాళ్ళే నువ్వు అలా ఉపయోగిస్తాడు. తప్పుదారులు పెడతాడు. అవ్వనేమన్నాడు? ఇది నిజమా? ఇది తింటే నువ్వు చచ్చిపోతావా అని అన్నాడు. అది తప్పుగా, చూడు ఇది ఎంత అందంగా ఉన్నదో, ఇది తింటే నీవు కళ్ళు తెరవబడతాయి, దేవదూతలాగా అయిపోతావు అని చెప్పి అలా వాక్యాన్ని తిప్పి కొడతాడు. కాబట్టి మనము ఎలాగ ఉంటున్నామని వాక్యానుసారంగా మనం ఉండాలి. వాక్యాన్ని సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదండి. ఎప్పుడు కూడా మనం అలర్ట్ గా ఉండాలండి. ఎందుకంటే లోకంలో ఒకటో యోహాను 2:16 ఏముందంటే, లోకములో ఉన్నదంతయు, అంటే అది ఇప్పుడు మనం చెప్పినట్లుగా లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం తప్ప ఇంకేమీ లేదా. లోకంలో ఉన్నదంతా అదే. కాబట్టి మనమేమనాలా? సాతానా, 4 అందులో ఏమన్నాడంటే దేవుడు, సాతానా పో, నీ దేవుడైన యెహోవాని నువ్వు శోధించవద్దు, పో అని చెప్పాలి. మనం ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించాలి. ఆయన్నే సేవ చేయాలి.
కాబట్టి మనం ఈ స్థితిలో మనం ఎలా ఉందో మన భక్తి జీవితం అని మనము గ్రహించుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో ఏందంటే, ఆహారం వల్లనే గాక, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను నీ ఆకలిని అణిచివేశాడప్పుడు అని. కానీ నీవే గాని నీ పితరులు గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో ఆయన పోషించాడు చూడండి. ఆకలేస్తది. కానీ ఆ ఆకలిని అణిచివేయడం కోసం ఆకలి పుట్టించకుండా కూడా చేయగలడు. ఆకలి ఇవ్వగలడు. ఆకలిచ్చిన తర్వాత ఆహారాన్ని ఇవ్వగల గొప్ప దేవుడు. మరి మన పితరులు గాని ఎవ్వరు తినినా ఆ మన్నాతో ఆయన ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని పోషించారు. ఆయన మరి ఆకలితో ఆయన బిడ్డల్ని ఆ అరణ్యంలో చనిపోనివ్వలేదండి. కానీ నరహృదయం, మానవ హృదయము ఎప్పటికప్పుడు ఏది లేకపోయినా వెంటనే సణుక్కునేవారు. అలాంటి బుద్ధండి శరీరంలో ఉన్న మనము. అన్నీ ఇస్తాడు. ఒక శోధన రాగానే దేవుడా ఏంటి నాకే రావాలా? నేనే ఏం చేశానని సణుక్కొని కొన్నిసార్లు నా స్నేహితురాలు ఒకామె ఉందండి. సీతాదేవి అని హిందూ కన్వర్ట్ అనమాట. ఆమె ప్రభువులోకొచ్చింది ఆయన దర్శించి. కానీ ఆళ్ళ మనవరాలకి ఎంబీబీఎస్ సీటు రావాలని ఎంతో ఆశ అన్నమాట. ఆ తర్వాత కుమార్తెకు కూడా కొన్ని శోధనలొచ్చాయి. కొన్ని సంవత్సరాలుగా ప్రార్థించినప్పటికిని చెప్పలేకపోతున్నారనమాట. అది అలా పక్కన పెడితే, ఈమె ప్రార్థిస్తే అన్నీ జరుగుతాయి. చాలా భక్తిపరురాలు. ఆమెంటే నాకు చాలా ఇష్టం. ఆమె ప్రార్థన కోసం నేను తపిస్తాను. అలాంటి ఆవిడ దేవుని మీద అలిగింది. నా కొడుక్కి నా మనవరాలకి ఎంబీబీఎస్ సీట్ రాలేదు. నేను ఇక దేవుడిని నమ్మనని చెప్పి నాతో అనేసరికి భయమేసేసింది. చాలా భయపడ్డాను. ఎలాగా ఆవిడని ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. కానీ దేవుని దయ వల్ల కొన్నాళ్ళు అలిగినా గాని ప్రార్థనలోనే ఆవిడ కొనసాగుతున్నారు. అలాగన్నమాటండి. ఏదైనా ఎన్నో మేలులు పొందానని ఆవిడే చెప్పారు. ఎన్ని మేలులో పొందాను. కానీ తను అనుకున్నది జరగలేదని అలిగేశారు. అలాంటి స్వభావం అండి మనది. కాబట్టి దేవుని మీద అలిగి ఉండగలమా మనం? ఉండలేం కదా! కాబట్టి మనం ఎలాగున్నాం? దేవుని మీద అలుగుతున్నామా? లేదా చిన్న దానికే శోధనలో పడిపోతున్నామా అని ఇక్కడ యేసు ప్రభు వారినే శోధించిందంటే మనం ఇంకే పాటి వాళ్ళమండి? ఏ పాటి వాళ్ళం? బలహీనులం. అందుకనే మనం బలహీనులం కాబట్టి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శోధన సహించగలిగినంతే తప్ప మరి ఎక్కువగా శోధింపనివ్వబడడు మన దేవుడు. ఎక్కువగా మనకి ఎంత శక్తి ఉందో అంతే. మన విశ్వాసాన్ని బట్టే మనకుంటది. కాబట్టి భయపడకూడదనమాట. చూడండి కీర్తన 66:10 ఏముందంటే, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. ఇలాంటి శోధనల వల్ల మనం దేవుని మీద అలగకుండా, ఈ శోధన నాకు మేలే. దేవుడు ఇది ఎలవ చేసాడు నాకు అని చెప్పి దేవుని దగ్గరికొచ్చినప్పుడు, ఆ దేవాది దేవుడు ఆ శోధనలో నుంచి పైకి లేపి ఘనపరుస్తాడు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ఆమె నన్ను అసూయతో నన్ను జూనియర్ లెక్కల్లో పెట్టాలని తన లీడర్ అన్నమాట. పవర్ ఉపయోగించి నన్ను జూనియర్స్ లిస్ట్ లో పెట్టిందండి నా పేరు. ఆళ్ళు ఏమో అలా పెట్టేసరికి నేను చాలా ఏంటి దేవుడా నాకు ఇలా జరిగిందని రోదన, వేదన, దుఃఖం, కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుని నా ఇద్దరు బిడ్డలను కూడా పిలుచుకుని రండి దేవుడిచ్చిన బిడ్డలు నా బిడ్డలు అనడం కూడా నా భయమేస్తది. ఆళ్ళ ముగ్గురం కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడారు. హామాను మొర్దెకై మీద అసూయపడి ఎలాగ చేసాడో, ఆ ఉరికంబం హామానుకి ఎలాగొచ్చిందో, ఆ సన్నివేశం అంతా నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఓదార్పు వచ్చింది. వచ్చి నేను డ్యూటీకి వెళ్ళాను. ఎలా ఉద్యోగం చేసుకున్న రీతిలో వన్స్ అపాన్ ఏ టైమ్ ఎలక్షన్స్ వచ్చాయన్నమాట. ఆమె లీడర్ కదా! నేను అసలు నాకు ఎలక్షన్స్‌లో నిలబడకూడదు అని అనుకునేదాన్ని నేను. కానీ ఆ కోపంతో నేను ఎలక్షన్స్ అంటే అలా చేసింది కదా! నా ప్రేరేపణ నిలబడానని. అప్పుడు నేను ఎలక్షన్‌లో నిలబడితే గెలిచాను. ఆ లోకల్ లీడరే కాకుండా స్టేట్ లీడర్‌గా కూడా పేపర్‌లో పడింది. అంత మన చిన్నదే అడుగుతాం గానీ, దేవుడిని ఆశ్రయించినప్పుడు
చాలా పెద్దగా అంతకంటే డబలు డబలు ఇంకా దేవుడు హెచ్చిస్తాడు. ఆ మొర్దెకైకేసిన ఆ ఇది హ్మ్. ఆ ఉరికంబం హామానికి వెళ్ళిపోయి ఆఖరికి ఆ మొర్దెకై ఏమయ్యాడు? ప్రధాన సైన్యాధిపతిగా అయ్యాడాయన. అంత గొప్ప ఘనత. ఆయనతో పాటు ఆయన జనాంగాన్ని కూడా ఆయన రక్షించుకున్న ఆ సన్నివేశం మనకు తెలుసు కాబట్టి, శోధనొచ్చినప్పుడు మనము భయపడకూడదు. ఆ మొర్దెకై ఏంటి, మరి నెహమ్యా గారేంటి, మరి దానియేలు గారేంటి, షడ్రకు, మెషకు, అబేద్నెగోలేంటి, ఇలాగ ఎంతో మందికి ఈ శోధనలొచ్చాయని, మనకు శోధనొచ్చినప్పుడు వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల. మరి ఈయన దానియేలు గారైతే అలాగ మోకాళ్ళ మీదే ఉన్నాడు. ఏమి అసలు ఆ యొక్క ఆజ్ఞ వచ్చినప్పుడు కూడా తొణకలేదు, లేదు. మోకరించి యథావిధిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. అలాగా చేసుకున్నప్పుడు సింహాల దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుని వైపే చూసాడు. సింహాలు కూడా కుక్క పిల్లల్లాగా, ఇలా పిల్లిల్లాగా ఆయన దగ్గర మోకరించి ఆయన వెనక అలా చూస్తున్నాయి. మరి ఆయన మీద కుట్ర పన్నిన వాళ్ళని ఇలా వేయగానే ఎగిరి మరి ముక్కలు ముక్కలుగా చేసి, పిప్పి పిప్పిగా చేసి బోన్స్‌తో సహా తినేసాయి. చూసారండి? అలాంటి వాళ్ళని తలంచుకుంటే విశ్వాసంలో బలపడతామండి. అలాగే యోహాను గారు గూడా పద్మాసు దీపంలో ఏసేసినప్పుడు భయపడిపోయి గుండెతో హార్ట్ అటాక్ రాలేదండి. అక్కడ కూడా పరవశుడై దేవుని వైపే చూస్తున్నప్పుడు అది అక్కడ ఆయన ప్రకటన గ్రంథం రాయడానికే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈ శోధనల ద్వారా మనము గొప్ప మేలుగా మనకి, మన కుటుంబానికి, మన సంఘాలకి మేలుగా మార్చే గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము శోధనలు చూసి ఎక్కడ గూడా హ్మ్. చంచలమైపోకూడదని మనం జ్ఞాపకం చేసుకోవాల. అలాగే యోహాను సువార్త 6 అధ్యాయము 35వ వచనం ఏముందంటే ఇక్కడ, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉన్నప్పుడు ఎక్కడ గూడా మనకి ఏ లోటు చేయనని వాగ్దానం చేశారు. అప్పుడు మనం అడగాలి ఎళ్లి. అది క్లెయిమ్ చేసుకోవాలి. దేవాది దేవా! నువ్విలా చెప్పావు గదా! నీ యందు నిన్నడిగితే మరి నేనే జీవాహారం అన్నావు. ఏ లోటు చేయననన్నావు. ఇదిగో ఇక్కడ రాయబడి ఉన్నది కదా! మరి నాకు సహాయం చేయవా తండ్రి అని బ్రతిమిలాడుకోవాలి. వేడుకోవాలి. అంతేగాని నువ్వు అన్నావు కదా! నాకెందుకు చేయవు అని కొంతమంది డిమాండ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పో గెట్ ఔట్ అని అంటారు. లేదు హంబుల్ సాతాన్ని గద్దించాలి. కానీ అది సాతాను విషయంలో ఖచ్చితంగా గద్దించాలి. రోషంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. దేవుణ్ణి వేడుకునే టైంలో మాత్రం ఆత్మలో దీనత్వం కలిగి, ఆత్మలో దీనత్వం కలిగి, తగ్గించుకుని తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుడు ఆలకిస్తాడండి. ఎంతో మంది తప్పిపోయిన కుమారుడు, అమ్మో! నేను ఈ దేవుని ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా నేను ఏమాత్రము అమ్మో! నా భయం నేను తగను. నా తండ్రిని కూడా, తండ్రి నేను నీ బిడ్డను కదా అని అనను. నీ కూలివానిలో ఒక్కనిగా నన్ను చేసుకోమని అడుగుతానన్నాడు. అది ఆత్మలో దీనత్వం అంటే. తగ్గించుకోవడం అంటే అదండి. అంతేగాని కొంతమంది అన్నీ తీసేసి ఒకలాంటి ఒకలాంటి బట్టలు యేసుకొని ఇలాగా ఉండడం అది కాదు తగ్గింపు. పైద వేషధారణ కాదండి. హృదయములో తగ్గించుకోవాల. ప్రేమ కలిగి ఉండాల. నీ సహోదరుడు కష్టంలో ఉంటే ఆదుకోవాలి. అదండి ప్రేమ. ప్రేమ మనందరికీ తెలుసు గాని మీ అందరూ నాకంటే ఎంతో మరి జ్ఞానం గలవాళ్ళు, బోధించేవాళ్ళు. కానీ ఇవన్నీ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవడానికే తప్ప అంటే వినుట వలన విశ్వాసం కలుగుతది. అది దేవుని వాక్యాన్ని బట్టి. మనం ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకోవడానికే గాని మరొకటి కాదండి. అలాగనే 1 కొరింథీ 10వ అధ్యాయము 12, 13లో ఏముందంటే 12, 13 తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే
ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు సందేహింపక సందేహింప సందేహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యంలో, అయ్యా నన్ను ఇలాగా నేను చాలా వర్రీ అయిపోయాను. నన్నెందుకు ప్రభువా? నేను ఎక్కడ చేయగలను? ఇంత సర్వీస్ చేసి మళ్ళా మొదటికి ఎలా రాగలను? అనే ఆ దేవుడు ఆ మార్గాన్ని, తప్పించే మార్గాన్ని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనం ఏ శోధనలో ఉన్నామో, ఏ అవసరతలో ఉన్నామో మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఎంతో మంది మన ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉదాహరణగా బైబిల్‌లోనే ఉన్నాయి. అలాగనే మొన్న ఓ సహోదరుడు హ్మ్. ఎంత మంచి వాక్యం చెప్పారంటే ఆహ్, ఆయనేనంట ఇద్దరిని చంపడానికి ఎళ్లారంట. ఆయన పేరేంటి నేను మర్చిపోయాను. ఆహ్, ఆహ్, సైమన్ పీటర్ ఎవరో కాదు. కార్తికేయ గారు చెప్పారు. చాలా కోపోద్రికంట ఆయన. అలాంటి ఆయన ఇద్దరిని చంపాలనుకుని ప్రతీది కూడా ఏది ఆ పాస్టర్ గారే అన్నారంట. ఇలాంటి వ్యక్తి చాలా కష్టం. ఇలాంటి వ్యక్తి నేనెక్కడ చూడలేదన్నారంట. అలాంటి వ్యక్తి సా సా ఏంటిది హ్మ్. చాలా ఆహ్, ఏమంటారు సాత్వికంగా ఉండి ఆయన వాక్యం బోధించినప్పుడు నేను చాలా ఆయన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆ బాబుని చూసి ఆ వయసు కూడా 27, 26 అనే చెప్పారు. ఆ బాబుని దేవుడు దర్శించి ఈ దినాన్ని మనకు చెప్తున్నాడు. దెయ్యాలు ఉన్నాయని అనుకుంటున్నారు. దెయ్యాలు ఏ రీతిలో ఉంటాయి అని ఆ తర్వాత చాలా బాగుంది. ఆ వాక్యానుసారంగా ఆ రిఫరెన్స్‌లు చూపిస్తూ చెప్పాడు. అలాంటి నరహంతకులు, కోపోద్రిక అగులు అలాంటి వాళ్ళని మార్చే మన దేవుడు మనకున్నాడు. మనం ఎంత ధన్యులమండి. కాబట్టి మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము? మన భక్తి విశ్వాసం ఎలాగున్నది మనల్ని మనము పరిశీలించుకోవాలి. యాకోబు 1 అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 2-4 చదువుతాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయంలోనైనను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇయన్నీ మన కోసమే. మనం ఎలాగ జీవించాలో, ఎలాగ ఓర్పుగా ఉండాలో, ఆ శోధనలు ఎలాగ జయించాలో, మీరు సంపూర్ణులును, మనం సంపూర్ణంగా భక్తి చేయాలని, ఎక్కడ మనకు బలహీనత ఉన్నదో వాటిని జయించడానికి, మనల్ని బలపరచడానికి, మనం ఇతరులకు దీవెనకరంగా ఉండి, మరి నువ్వు అందులో నుంచి రాకపోతే, నువ్వు ఇతరులకు ఏమి చెప్తావు? నువ్వు శోధన జయించకుండా శోధనలో పడి జయించకపోతే, శోధించబడే వాడికి నువ్వేం చెప్పగలవు? నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మతో నింపబడి కూడా నువ్వు పడిపోయినప్పుడు, నేను జయించాను. శోధన పడిపోడానికి కొన్నిసార్లు పడిపోతాం. కానీ దేవుడు పైకి లేపుతాడు. ఎలాగ లేచాం? లేదా శోధనొచ్చినప్పుడు పడిపోకుండా ఎలా జయించాం? ఇవన్నీ నీకు రానప్పుడు నువ్వెలాగా ఇతరులకు బోధించగలవు? దేవుడు ట్రైన్ అప్ చేస్తారు. ఈ బోధకులు, ఈ పరిశుద్ధులు, ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వీళ్ళందరికి కూడా ఎన్నో వాళ్ళ సాక్ష్యాలు వింటుంటే మనకే ఆశ్చర్యం. ఎన్నో శోధనలు యేసయ్య గారు ఎన్నో శోధనలు. ఆయన ఒకటి అందరికీ తెలుసు. భోజనం పెట్టి అందులో ఉమ్మేసి తినమన్నదట చూడండి. ఎంత ఆహ్ ఎంత భయంకరమైనది. ఎవరైనా తింటారా? అది తిన్నారంట అలా. మరి ఆయన సాక్ష్యం చూడండి. మరి మనకుందా ఓర్పు? మనకుందా ప్రేమ? నాకైతే లేదనే చెప్తాను. నాకైతే నా వల్ల కాదు. కానీ దేవుడు అలాంటి వాళ్ళని నిలబెట్టుకొని ఇలాగ జీవించి బోధించే సేవకులు మన ముందున్నారు. వాక్యంలో ఉన్నది జీవించి బోధించే సేవకులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటప్పుడే మనం బలపడగలం. శోధన జయించాడు యూసుఫ్ గారు ఉన్నారు. యవ్వనస్తుడు. యవ్వనస్తుడు. ఆయన మరి ఆ యొక్క
పోతిఫర్ భార్య బాగా సంపన్నులు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ గృహం ఇంకా ఆశీర్వదించబడింది. అసలు ఆయనకి తెలీదంట ఆయనకి ఎంత ఉందో, ఎంత లేదో గూడా. ఫరో దగ్గరికెళ్ళినప్పుడు అలాగే జరిగింది. ఎందుకు? ఆయన శోధన జయించారు. ఆయన ప్రేమించారు. ఎంతో సుందరుడు, అందగాడు. అయినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం నేనెలా చేయగలను అని చెప్పి నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు కదా! రివర్స్ అయిపోయింది. ఇతను నన్ను నా అవమానపరిచాడని చెప్పినప్పుడు పోతీఫరు జైల్లో వేసేసినప్పుడు దేవుడిని దూషించాడా? లేనే లేదే. నేను నేనలా చేయలేదు అని గూడా నోరెత్తకుండా గొర్రె పిల్లలాగా ఎళ్ళిపోయాడంతే. ఏంటి దేవుడా! నేను నీ కొరకు నువ్విచ్చిన ఆజ్ఞ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయినా ఇలా జరిగిందేంటని తిరగబడ్డాడా? లేదు. లేదు. అక్కడ అక్కడ గూడా దేవుడిని ఆరాధిస్తూనే ఉన్నాడు. అక్కడ ఆయనకు దర్శనాలొచ్చాయి. అలాగా శోధన జయించిన వారు అనేక మంది. ఇంక యోబు గారి పేరెత్తడానికైతే నేను అస్సలు భయపడిపోతాను. అమ్మో! ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత ప్రార్థనాపరుడు. అవన్నీ మనకు తెలిసినా జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ యోబు గారికొచ్చిన శోధనలు ఏ నరుడికి వచ్చుండదు. ఏ నరుడికి వచ్చుండదు. కానీ భార్యనే సొంతంగా వచ్చి ఎన్నాళ్ళో ఎలా కూర్చుంటావు? దేవుడిని దూషించి చచ్చిపో అంటూ చెప్పినా గాని, ఆయన ఎంత మృదువుగా సమాధానం చెప్పాడండి భార్యకి. స్నేహితులు, నువ్వెంతో శాపం చేసుంటావు యోబు. పైకేదో నీతిపరుడు అనుకుంటున్నావు గానీ, ఎంతో శాపగ్రస్తుడు. నువ్వెన్నో పాపాలు చేసావు. నువ్వు ఒకానొకప్పుడు అనుండొచ్చు కూడా, నువ్వు పాపాలు చేసి వేషధారిగా ఉన్నావేమోనని. ముగ్గురు గూడా నానా రకాలుగా శోధించినా గాని, ఎక్కడ గూడా వాళ్ళని విసుక్కున్నట్టు గాని, దేవుని విసుక్కున్నట్టు గాని మనం చూడనే లేదు. వృద్ధులకొచ్చింది, యవ్వనులకొచ్చింది. ఎన్ని శోధనలండి. దావీదు గారికొచ్చింది. ఆ! దావీదు గారికొచ్చిన శోధన. కానీ ఎంత చంపడానికొచ్చిన ఆ సౌలుని ఆహ్, ఆ యొక్క నీళ్ళ బుడ్డను తెచ్చుకున్నాడు. ఆ గుడ్డను కట్ చేసి తెచ్చుకున్నప్పుడు చంపలేదు. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన ఈయన రాజు, దేవుడు అభిషేకించాడు. ఎంత గ్రహింపు చూడండి. యవ్వనస్తుడైన దావీదు. ఆయన యవ్వనస్తుడు. దేవుడు నిలబెట్టిన రాజు, దేవుని ఎన్నుకున్న సమూయేలు గారు, అదేంటి సౌలు సారీ. దేవుడు నిలబెట్టిన సౌలుని నేను చంపకూడదు అని చెప్పి అతన్ని చంపడానికి వచ్చిన శత్రువును కూడా మరి దావీదు గారు క్షమించి గ్రహింపుతో ఉన్న ఆ దావీదు యొక్క జ్ఞానం చూడండి. ఎంత జ్ఞానం! అది చూసుకోవాలి. ఇంకోటి, శోధనలో పడ్డాడు. ఎంత కన్నీటితో తన పరుపు తేలేటంతగా పశ్చాత్తాపడ్డాడు. కానీ తెలిసి తెలిసి పాపంలో పడిపోతే దాని యొక్క పర్యవసానం చాలా తెలియక రక్షణ పొందకముందు చేసిన పాపం ఆయన పరిగణలోకే తేరు. రక్షణ పొందిన తర్వాత ఎరిగి ఎరిగి చెడిపోతే, పాపం చేస్తే పైకొస్తాం. నీతిమంతుడు 7 సార్లు పడినా లేస్తాం. కానీ దానికి తప్పకుండా దానికి పర్యవసానం శిక్ష ఖచ్చితంగా ఉంటది. కాబట్టి మనం మారు మనసు పొంది రక్షణ పొందిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఆ జాగ్రత్త? వాక్య ధ్యానం, ప్రార్థనాత్మ. ఒకవేళ నువ్వు ఒంటరిగా చేయకపోతే ఓ ప్రార్థనా పరులతో సహవాసం చెయ్యి. మనం కలిసి ప్రార్థన చేసుకుందామా? కలిసి వాక్యం చదువుకుందామా? మేము అలాగే ముగ్గురు స్నేహితులు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని మళ్ళా నెక్స్ట్ ఎప్పుడొస్తదా? మళ్ళీ ఎప్పుడు ప్రార్థనలోకి వెళ్దామా? ఎంతో ఆశతో. కానీ కొన్నాళ్ళు సాగిన తర్వాత ఐహిక విచారాలు ఒక్కొక్కరిని అణిచివేసి తప్పిపోయి ప్రార్థన చేయలేకపోతున్నారు. రాలేకపోతున్నారు. మరి ఆ ప్రార్థన వల్ల ఎంత మేలులు చూసామో, ఇప్పటికీ ఆ ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఇప్పటికీ మాకు జరుగుతూనే ఉన్నది. ప్రార్థనా పరులైన వారిని ఎన్నుకోండి. ఈ లోకంలో ఉన్న ఈ వ్యర్థంగా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఎవరు మట్టుకు వాళ్ళే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి ఆత్మ వాళ్ళదే, ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఇతరుల వైపు ఈ వాక్యం వాళ్ళకి నాకు కాదని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆ వాక్యం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఇది నాలో ఉందా అని మళ్ళం పరిశీలించుకోవాలే తప్ప, నేను బాగున్నాను, ఇది పక్కోళ్ళకైతే భలే ఉంటదని అనుకోవడం చాలా తప్పు అది. కాబట్టి శోధన అనేది అనేక మందికి వచ్చిందండి. శోధన లేని వాళ్ళే నరులు. అసలు నన్ను అడిగితే శోధన లేనివాడు ఏ నరుడికి శోధన లేకుండా ఉండడు.
ఆ శోధనలో పడి మునిగిపోయి కొట్టుకుపోకుండా మనం పైకి లేవాలి. పైకి లేవాలి. యేసు ప్రభు వారికి శోధన రావడం ఏంటండి? నేను మొన్న ఆ వాక్యం చదువుతుంటే ఆశ్చర్యం వేసేసింది. నేను నేను చదువుతూ అలాగ చదువుతున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు అసలు ఎంతెంత బోధిస్తున్నారో ఇంక నాకు టైం లేదు ఈరోజు. ఈరోజు నాకు చాలా పనులుండి వెయిట్ చేస్తున్నాను బయటికెళ్ళాలి. బ్రదర్ గారు చెప్పారు. నాకే ఒక రోజు ముందు చెప్పున్నా బాగుండేది. బోధిస్తున్నారు దేవుడు. శరీరాశ ఆ దేవుడికే రొట్టెలు తీసుకోమని నేత్రాశ చూపిస్తుందే దేవుడినే శోధిస్తుందా? మళ్ళీని శిఖరం మీద నిలబెట్టి ఇదిగో ఇయన్నీ చూపిచ్చి, ఈ బంగ్లాలు, ఈ ప్రదేశం ఇయన్నీ చూపిచ్చి ఇవన్నీ నాకు మొక్కితే నీకిచ్చేస్తానంటుంది. అదే మానవుడైతే మానవులున్నారుగా అలా జరిగిన వాళ్ళు. ఇప్పుడు సంగీతం మనం రాక్ మ్యూజిక్ అతని మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మనకు తెలిసిందే మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఆ మ్యూజిక్ అంటే పిచ్చి. అతను ఫేమస్ అయిపోవాలనే ఆశతో ఎంతో తప్పించిపోతున్నప్పుడు ఒకానొక రోజున లూసిఫరే డైరెక్ట్‌గా ఎళ్ళింది మధ్యరాత్రిలో ఎళ్లి రాక్ అని పిలిచిందనమాట. పిలిస్తే అతని పేరు పెట్టి పిలిస్తే ఏంటంటే, "ఇగో నిన్ను ప్రపంచంలోనే ఒక మంచి మ్యూజిషియన్‌గా చేస్తాను. నా మాట వింటావా నువ్వు" అని. "ఆ! వింటానన్నాడు." సరెండర్ అయిపోయాడంతే. రాక్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఎవరైనా వినకూడదంట. వింటే వాళ్ళలో ఊగిపోయి రకరకాలుగా ఉంటారట. అందుకనే రాక్ మ్యూజిక్ అనేది వినకూడదు. క్రైస్తవులు ఎవరు కూడా రాక్ మ్యూజిక్ అనేది వినరు. మరి 'డోరి నిర్వీన్' గురించి విన్నారు కదా! 'డోరి నిర్వీన్' ఏం జరిగింది? 'డోరి నిర్వీన్' అలాగే తను కూడా వెళ్ళిపోయింది. నేనొక మంచి 'డేరింగ్ డయానా' అనే పేరు పెట్టింది. ఆ బుక్ మీరు చదవండి చాలా బావుంటది. ఆ మంత్రాలు నా మాంత్రికురాలు అవన్నీ నేర్చుకుంది. నేర్చుకుని ఎంతో డబ్బు సంపాదించింది. కానీ అక్కడ ఏముంటదంటండి హెరాయిన్స్, వ్యభిచారం, చీకటి. అందులోకెళ్ళిన వాళ్ళు బయటికి రావడం చాలా కష్టం. కానీ ఆమె భయభక్తులున్నాయి. చిన్నప్పుడు సండే స్కూల్ పాట విని, ఆ పాట మళ్ళీ ఆమె పాడైపోయి, అన్ని విధాలా నాశనం అయిపోయి, అలా వీధులంట ఎళ్తున్నప్పుడు, ఓ మందిరంలో నుంచి పాట వినిపిస్తుందంటండి. అలాగే ఎక్కడైతే ఆ పాట వినిపిస్తుందో, అక్కడికి అలాగే తనకు తెలియకుండా వెళ్ళిపోయిందంట. వెళ్ళిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్ముడు ఆమెకి తాకాడావిడని. తాకిన తర్వాత అన్నీ ఒప్పుకుంది. అన్నీ ఒప్పుకుంది. అవును ప్రభా! నేను పాపిని. నన్ను క్షమించబడ్డానికి కూడా నేను అర్హురాలు కాదయ్యా! నన్ను క్షమించు ప్రభు అని కన్నీటితో ప్రతి పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆమెను దర్శించి ప్రతి పాపం నుంచి విడిపించి ఆమె ఒక సేవకురాలయిపోయిందండి. ఆమె స్టోరీ మీరు చదవండి. 'ఇర్విన్ డోరిన్' అని ఒక చిన్నదే బుక్కు. చాలా బావుంటది. మారు మనసును పొందిన కొత్తలో ఈ బుక్స్ అన్నీ చదివేసేదాన్ని నేను. ఇంక దేవునితోనే ఉండేదాన్ని. ఎక్కువ శాతం దేవునితోనే ఉండేదాన్ననమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క భక్తుల జీవిత చరిత్రలు చదివితే మనం నిలబడతాం. మనం బలపడతాం. మనం ఎదుగుతాం. కాబట్టి దేవుడినే శిఖరం మీద నిలబెట్టేసింది తీసుకుపోయి అరణ్యంలో. అరణ్యంలో కొనుపోబడి ఆత్మ ద్వారా. శిఖరంలో చూపించి అన్నీ నాకు మొక్కమన్నది. అంతే కాకుండా ఇంకేమన్నది లాస్ట్‌లో కిందకు దూకేయి. నువ్వు దేవుడి కుమారుడు అంటున్నావు గదా! పైకి మిగులు ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళిపోయి కిందకు దుమికేసి నీకు నిన్ను దేవుడు రక్షిస్తాడంట. మనలాంటోళ్ళు ఏమనుకుంటాం? నేను అంటే చెప్తున్నా. ఆహ్, జీవపడము ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఓహ్! నేను ఇలా దూకేసినా వెంటనే దేవదూతలొచ్చేస్తాయి. అని దేవుడిని శోధించింది. యేసుప్రభు వారిని దేవుని కుమారుని. కిందకు దుమికేయి. నిన్ను దేవుడు దేవదూతలు నీ పాదముకు రాయి తగులకుండా నీ అంటే నీ దేవదూతల నుంచి నిన్ను కాపాడుతా కిందకు దుమికేయి అని చెప్పి దేవుడినే శోధిస్తుంది. కాబట్టి దేవుడు ఆ వాక్యానుసారంగానే ఖండించాడు. వాక్యానుసారంగా గద్దించాడు. ఆఖరికి అది ఇంకా ఏమి చేయలేక పారిపోయింది. అందుకే దేవుడు మనకేం చెప్పాడు? అపవాదిని ఎదిరించుడి. వాడు అప్పటి నుంచి నీ దగ్గర నుంచి పారిపోతాడని చెప్పాడు. మనం ఎదిరించే వారిగా ఉండాలి అపవాదిని. లోబడిపోయే వారిగా ఉండకూడదు. ఎంత భక్తులమైనా, ఎంత ప్రార్థనా పరులమైనా, ఏ క్షణంలో ఏమి జరుగుద్దో, ఏ నిమిషంలో ఎలాగ తప్పిపోతుందో మన హృదయం. అందుకని ఖాళీగా, ఎంప్టీగా మన హృదయాన్ని ఉంచుకోకూడదు. ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఎప్పుడు ఆయన స్తుతించాలి. అలాంటి వాళ్ళే ధన్యులు. ధన్యులు ఇతరులకి, కుటుంబానికి, దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోతారు.
కాబట్టి మన యొక్క జీవితం ఎలాగుంది, మన భక్తి ఎలాగుంది, శోధన జయించే వారిగా ఉన్నామా అని మనం ఎప్పటికప్పుడు మనల్ని పరిశీలించుకోవాలి. ఒకటో పేతురు 6:7 చదువుదాం. ఇందువలన మీరు 1 పేతురు అంటే పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఇందువలన మీరు నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. మళ్ళీ చదువుతున్నాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. బ్రదర్ రాంబాబు గారు మీరు ఒకసారి చదవరా, ఇది చాలా చక్కగా చదువుతున్నారు. 1 పేతురు 1వ అధ్యాయము 6-7 చదవండి వచనాలు. ఉన్నారా? మ్యూట్ లోంచి తీసేయండి బ్రదర్, మ్యూట్ లో ఉన్నారు. సరే, ఇంకెవరైనా చదువుతారా? ఒక్కసారి ఇంకెవరైనా చదవరా ఈ వాక్యం చివరి లాస్ట్. సరే, కార్తికేయ బ్రదర్ ఉన్నారు లాస్ట్ గారు. మళ్ళీ నేనే చదువుతున్నాను. అమ్మ 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనమా? 6-7 బ్రదర్ డాక్టర్ గారు. జ్ఞానమందు ఆశా నిగ్రహమును సహోదర ప్రేమందు దయను అమర్చుకొనుడి. బ్రదర్ అది కాదు సార్, 1 పేతురు అండి, 1 పేతురు 6:7 కదా. 1వ అధ్యాయం 6-7. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీరు దుఃఖం కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి మనము ఏ విధమైన శోధనలు వచ్చినా, ఏ విధమైన కష్టాలు వచ్చినా, ఏ విధమైన మరి ఏమంటారు మనకి ఇష్టమైనవి మన ఎదుటున్నా, మనకు ఏది అవసరమో అది మన ఎదుటి ఉన్నా, అది దేవునికి విరుద్ధమైతే యేసు ప్రభు వారికే వచ్చిన శోధన ఆయనకే వచ్చింది, మనమెంత. కానీ ఆయన శోధన జయించాడు కాబట్టి శోధనలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఆయన పరిశుద్ధాత్మని ఎల్లప్పుడు మన దగ్గరే ఉంచారు. కాబట్టి మనము శోధన జయించే వారిగా ఉండాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఎప్పుడు మన కళ్ళ ముందు పెడుతూనే ఉంటది. గర్జించే సింహంలాగా ఎలాగ పడకూడదామా అని చూస్తూనే ఉంటాడు సాతాను, పరపక్షం ఉన్నవాడు. కాబట్టి మనం పరిశీలించుకొని ఈ దినాన్ని మనం ఎలా ఉన్నాము, ప్రతి దినము మానకుండా ఇలాగా మన కొరకు సిద్ధపరిచిన ఈ సమయాన్ని మనకి ఇచ్చిన దేవాది దేవునికి, జోబు గారికి, వెంకట్రావు గారికి, జోబు గారి సతీమణి గారికి, ఇంకా అనేక మంది పెద్దలు ఇలాగా ఈ జూమ్ కాల్ మీటింగ్ మన కొరకు ఏర్పాటు చేసి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.